హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్డు కూర చేసుకున్నాం రండి. 4 కోడిగుడ్లు తీసుకున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు, ఇంక ఇవన్నీ ఉప్పు కారాలు వేసుకునేటివి మామూలు. ఇవన్నీ కొద్దిగా తగినంత నూనె వేసుకొని కోడిగుడ్లు వేయించుకున్నాం. కోడిగుడ్డు వేయించుకున్నాము. ఈ కోడిగుడ్లు వేయించి పక్కన పెట్టుకున్నాం. కోడిగుడ్లు ఎర్రగైనాయి, కొంచెము పక్కన పెట్టుకోవాలి. ఆవాలు వేసి పెట్టినాం, నూనె జీలకర్ర ఆవాలు వేసి పెట్టినాము. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాం. కలకలమ్మ కొంచెం బాగా నూనెలో వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ఎర్రగా అయిన వరకు. ఇది కొంచెం బాగా ఎర్రగా అయిన తర్వాత కోడిగుడ్డు వేసుకున్నాం. బాగా నూనెలు పట్టినాయి. ఉప్పు కారం వేసుకున్నాము. కారం మేము కొంచెం ఎక్కువ వేసుకుంటాం కారము. మీరు కావాలంటే తగినంత వేసుకోండి. 2 4 ఉప్పు వేసుకున్నాము. తగినంత ఉప్పు, పసుపు ఇంకా కలిపెట్టుకున్నాము. బాగా కలిపిన తర్వాత కోడిగుడ్లు వేసుకున్నాం. ఉల్లిగడ్డ కూర, కోడిగుడ్డు. మెంతమాకు వేసుకోవాలి. కొత్తిమీర కలిపేసినాము. ఇది 5 నిమిషాల్లో అయిపోతుంది. ఉల్లిగడ్డ కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాం అనుకో, ఉల్లిగడ్డ తొందరగా అవుతుంది. ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర. ధనియాల పొడి వేస్తాం ముందు. 1 చెంచా ధనియాల పొడి, జీలకర్ర పొడి. మేము ఏం గరం మసాలాలు అవేం వాడము, ఇంట్లో చేసి పెట్టుకునేటివన్నీ. కోడిగుడ్లు వేసి పెట్టుకోవాలి. ఉప్పు కారం వేసి పెట్టాం కదా, బాగా మట్టింది. కోడిగుడ్లు వేసుకోవాలి. రొట్టెలకు కానీ చపాతీకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది. ఇది ఎమర్జెన్సీ చేసుకోవాలి అప్పటికప్పుడు కనుక్కుంటే. ఇది కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ బంద్ చేసుకోవడమే. కోడిగుడ్డు కూర రెడీ. రాయలసీమ కోడిగుడ్డు కూర రెడీ. నచ్చితే మీరు లైక్ చేసుకోండి. నచ్చితే చేసుకోండి మీరు. కోడిగుడ్డు కూర రైస్ రెడీ. భోంచేద్దాం. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసుకోండి కోడిగుడ్డు కూర, ఉల్లిగడ్డ కర్రీస్.